నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మనం దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా, ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 ప్లానెట్స్ ఇన్ ఎనీ 1 హౌస్. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు, నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th హౌస్ చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th హౌస్, సెకండ్ హౌస్ అండ్ 9th హౌస్ అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు, గోల్డెన్ స్పూన్ తో. సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు. మరి ద్వాదశ రాశుల గురించి, రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి. ఇప్పుడు మేషరాశి గురించి కానీ, లేకపోతే మేష లగ్నం గురించి కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇలా లక్ష్మీ యోగం ఫామ్ అవుతుంది, ఒకవేళ ఫామ్ కాకపోతే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు? పరిహారం మాట్లాడుకుందాం, వివరంగా మనం మాట్లాడుకుందాం. మరి మొదలు పెడతారా? షూర్. మరి మకర లగ్నం లేదా మకర రాశి వారికి ఎవరండి లక్ష్మీ యోగాన్ని కలిగించేటటువంటి ఆగ్రహం? అలాగే ఒకవేళ లక్ష్మి సరిగ్గా మాకు రావట్లేదు అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పక మాట్లాడదాము. మకర లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ మళ్ళీ ఏంటంటే కుంభం కదా, కుంభంకి కూడా అధిపతి మనకి శనియే. సో లగ్నాధిపతి
అండ్ ఆల్సో ద్వితీయాధిపతి ఇద్దరు ఒకళ్ళే. సో అందులోనే కుంభశని ఉంటే ఇంకా మూల త్రికోణం ఇంకేం కావాలి, బలంగా కూర్చుని ఉన్నాడు అనమాట. సిస్టమ్ వేసి కూర్చున్నారని చెప్తూ ఉంటాం మనం. అలా కూర్చున్నాడంటే ఆయన అంతులేని సంపద ఇస్తారు సెకండ్ లో, ఎస్పెషలీ ఆ దశ వచ్చినప్పుడు. శని మాత చాలా మంది, నువ్వు ఇందాక అన్నావు కదా శని మాత వస్తే భయపడతారు మనకి ఇవ్వలేదని. చాలా బాగుంటుంది అసలు, దాంట్లో డోకాయ లేదు అసలు, బల్లగుద్ది చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి. వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అది వాళ్ళు తీసుకోవడం. అలాగే ఫైనాన్షియల్ పవర్, నేను స్టేటస్ అనట్లా, అందుకనే పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. చాలా పవర్ఫుల్ పీపుల్ కింద ముందుకు వస్తారు లైఫ్లో అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే మనకి శని ఎక్కడ ఎగ్జాల్టేషన్, సెకండ్ లార్డ్ 10th లో ఎగ్జాల్టేషన్ అంటే ఇంకేం కావాలి అసలు లైఫ్లో. నీకు ఏ అనుకోనివన్నీ సాధిస్తావు, ఏది కావాలంటే అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే శని మేజర్ ప్లానెట్ మనకి. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఓన్ హౌస్ లో ఉండడం, బుద్ధుడు ఆయన కూడా ఎగ్జాల్టేషన్ కదా మరి, ఉండడం ఇంకేం కావాలి అసలు. 9th లార్డ్ ఎగ్జాల్టేషన్, ఆ దశ రావడం, ఎందుకంటే ఇవన్నీ లాంగ్ పీరియడ్ అసలు కదా, 17 years 19 years అలాగా. సో ఆ దశ వచ్చినప్పుడు బిజినెస్ లో విస్తరించడం, అసలు తిరుగులేదు అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి తిరుగు ఉండదు, అంత బాగా పైకి వస్తారు అని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే టచ్ వచ్చినప్పుడు మెర్కురీ శని మంచి హౌస్ లో కలిసినప్పుడు, అంటే కోణాల్లో కలిసినప్పుడు కానీ చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే 5th లార్డ్ ఎవరయ్యారు మనకి, శుక్రుడు. శుక్రుడు. ఇంకా 10th లార్డ్ కూడా అయ్యారు. సో ఈయన ఎగ్జాల్టేషన్ కాకుండాను ఓన్ హౌస్ లో ఉండడం, 10th house లో ఉండడం, అదే ఒక పెద్ద యోగం అది. ఇంకా అంతకనే ఏం కావాలి. కెరియర్ పాత్ లో వాళ్ళు ఏది ఎంచుకున్నాను చాలా బాగా పైకి వచ్చేస్తారని చెప్పొచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి అని చెప్పొచ్చు అనమాట. మేజర్ గ్రహాలు చూసావు కదా, నేను ఆల్ మేజర్ గ్రహాలు ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఇవి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఇంకేం కావాలి, లైఫ్ సార్థకం అవుతుంది. అంటే నీ పర్పస్ ఏంటో నీకు తెలుస్తుంది, అదే దశలో వెళ్ళడం జరుగుతుంది. స్పోర్ట్స్ కూడా రావచ్చు అలాగే, ఏదైనా. అంటే ఎందుకంటే మనకి 11th కదా, 11th లార్డ్ ఎవరయ్యారు మనకి, కుజుడయ్యాడు. కుజుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్, ఇంకేం కావాలి. సో స్పోర్ట్స్ లో రావడం కానీ, కుజుడు అంతే కదా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే కమాండింగ్ పొజిషన్ లో ఉండడం కానీ, ఇవన్నీ జరుగుతాయి తప్పక. చాలా చాలా బాగుంటుంది లైఫ్ అనే చెప్పాలి. సపోజ్ ఇవన్నీ ఏంటి, కండిషన్ ఏంటి, దశలు రావాలి దానికి. అలాగే అంతర్దశలు వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి, సబ్దశలు. అలాగే వీళ్ళు పరిహారం కింద ఏం చేసుకోవాలంటే తప్పక శని గ్రహానికి కంటిన్యూస్ గా ఎవ్రీ సాటర్డేస్ ఏంటంటే పూజ చేయడం. అంటే శని చాలీస కానీ హనుమాన్ చాలీస కానీ కంటిన్యూస్ గా హనుమంతుడి టెంపుల్కి వెళ్ళడం శనివారం అలాగే మంగళవారం వెళ్ళడం చాలా మంచిది. అందుకని నేను కుజుడిది కూడా చెప్పాను కదా. సో చాలీస, హనుమాన్ చాలీస చదువుకోవడం. అంటే చాలా మంది ఏంటంటే మనం ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం. సో ఎక్కువ సార్లు చదవాలి, ఏంటంటే ఎక్కువ చేయాలన్నమాట. కంటిన్యూస్గా చేయడం, చాంటింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి లేదా కుంభ లగ్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.